హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే తెల్ల జొన్న పిండితోటి దోశలు అండి. ఇలా దోశలు వేసుకొని కూడా జొన్న పిండిని యూజ్ చేసుకోవచ్చు. దానికోసం నేను 1 గ్లాస్ జొన్న పిండి తీసుకున్నానండి. జొన్న చపాతీ చేస్తుంటే జొన్న చపాతీ పగులుతుంది, సరిగా రావట్లేదు, పిండి కలపడం రాదు అన్నవాళ్ళు ఈ మెథడ్ ఫాలో అయితే దోశ వేసుకొని ఈజీగా మనకు వాళ్ళ డైట్ని ఫాలో అవ్వచ్చు. సో దానికోసం ముందుగా 1 గ్లాస్ జొన్న పిండి తీసుకున్నాను. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ లాంటివి ఇంకా మనకి ఏ కూరగాయలు అవైలబుల్ ఉంటే అవి కూడా మన ఇష్టం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మొదటిసారి ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. కొంచెం జీలకర్ర వేయాలండి. నేను ఈ గ్లాస్ తోటి ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్ కొంచెం చాలా చిన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి, ఉప్పు వేసుకోవాలి. ఈ ఎండాకాలంలో జొన్న పిండి అనేది చాలా చలువ చేస్తుంది. ఎంత ఎక్కువ జొన్నలు, రాగులు ఇటువంటివి తీసుకుంటే అంత హెల్త్కి మంచిదండి. కొంచెం ఉప్పు తీసుకొని ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ పిండికి 3 గ్లాసుల వాటర్ వేయాలండి. జొన్న పిండి చపాతీలు చేయరాని వాళ్ళకైతే ఇది ఈజీ మెథడ్ అండి. చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇది లూజ్ అయింది అని అనుకోవద్దండి, పిండి ఇట్లనే ఉంటుంది లూజ్గానే. చూడండి, ఈ క్వాంటిటీలో కలుపుకోవచ్చు. కొంచెం మనకు పూర్తిగా జొన్న పిండి తింటే వేయడం వస్తుందో, జొన్న పిండితోటి వేయడం వస్తుందో రాదో అనుకున్న వాళ్ళు ఇందులో స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ నేను ఇప్పుడు పూర్తిగా జొన్న పిండితోటే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెడదాం. స్టవ్ మీద పెంక పెట్టి పెంక బాగా వేడైనాక ఫస్ట్ కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. బాగా వేడిగానియాలి పెంకను. చూడండి, 10-15 మినిట్స్ నానినాక పిండి చూడండి ఎట్లా అయిందో. దీన్ని ఇందులో పచ్చిమిర్చి ఉంటుంది కాబట్టి ఏ చట్నీ లేకుండా ఉట్టిదైనా తినవచ్చు, చట్నీ కూడా తినవచ్చు. ప్రత్యేకంగా పల్లి చట్నీ చేసుకోవాలని ఏం లేదండి. ఇంట్లో ఉండే చట్నీస్ తోటి కూడా, టమాటో చట్నీ ఇంట్లో ఉంటాయి కదా నిలవ పచ్చళ్ళు, వాటితో కూడా తినవచ్చు. జొన్న పిండి అనేది ఎండాకాలం ఎంత తింటే అంత మంచిదండి, చలవ చేస్తుంది. సో డయాబెటీస్ వాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిది. చూడండి, ఇట్లా గ్లాస్ తోటి తీసుకొని పల్చగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సైడ్స్కి ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వేగనిద్దాం. మూత పెట్టి వేపుకుందాం. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఇట్లా సైడ్కి అంతా మంచిగా వేగింది. ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పి వేసుకుందాం. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్లో కాలింది దోశ అనేది. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు దోశ క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది. చూడండి, వేడి వేడి జొన్న పిండి దోశ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఈక్వల్ టు జొన్న రొట్టె చేసుకున్నంత ఈక్వల్గా వచ్చేసింది మనకు రౌండ్గా. సో మీరు కూడా ఇంత ఈజీ దోశలను చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. స్వప్న స్వగృహ కిచెన్.